క్రూరగ్రహాలు ముఖ్యంగా జాతకుని పైన చాలా ప్రభావం చూపిస్తాయి. వాటి యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూసినట్టయితే అందులో శని 2.5 సంవత్సరాలు కూడాను ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి శని యొక్క ప్రభావము జాతకుడి పైన చాలా ఉంటుంది. అయితే ఈ శని ముఖ్యంగా రుజుమార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, అస్తంగతత్వాన్ని పొందినప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనే విభిన్న కోణాలలో మనం చూసినట్టయితే 13 జూలై 2025 రోజున ఉదయం 9:30 వక్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వక్ర మార్గంలోకి ప్రవేశించి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటున్నాడు? 28 నవంబర్ 2025 ఉదయం 9:15 వరకు ఈ వక్రత్వాన్ని పొంది ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే ముఖ్యంగా ఈ సమయంలో అంటే 13 జూలై 2025 నుండి 28 నవంబర్ 2025 మధ్య కాలంలో అంటే శనేశ్వరుడు వక్ర మార్గాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి సమయం లోపల ఈ రాసులలో జన్మించినటువంటి వారికి, ముఖ్యంగా ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మామూలుగా రుజుమార్గంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో వక్రించినప్పుడు అలాంటివే ఇస్తాడా, ఏమైనా దానికి విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడా అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించి తెలుసుకుందాం. అయితే ఈ వక్రిస్తూ ఉన్నటువంటి సమయం లోపల శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. 18 ఆగస్టు 2025 రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరము 3 అక్టోబర్ 2025 రోజున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వక్రిస్తున్నటువంటి సమయం లోపల ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర అంటే ఉత్తరాభాద్ర 2వ పాదము, ఉత్తరాభాద్ర 1వ పాదము, మళ్ళీ పూర్వభాద్ర 4వ పాదములోకి ప్రయాణించి ఈ విధంగా సంచరిస్తున్నాడు వక్రగతి లోపల. అయితే ఈ సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని చూసినట్టయితే ముందుగా ధనుస్సు రాశి వారికి ఈ శని వక్రిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 13 జూలై నుండి 28 నవంబర్ వరకు శని మీనరాశిలో ఉంటూనే వక్రిస్తున్నాడు. అయితే 29 మార్చి నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో ఉంటున్నాడు. ఈ మీనరాశిలో ఉన్నప్పుడు ధనుస్సు రాశి జాతకులకు అర్ధాష్టమ స్థానం అవుతుంది. అంటే అర్ధాష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు కనుక ధనుస్సు రాశి వారికి శని యొక్క ప్రభావము బాగా ఉంది. అంటే నెగిటివ్ ఎఫెక్ట్ బాగా ఉంది శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఫలితాలలో. అయితే ఈ సమయంలో వక్రిస్తున్నాడు గనక అర్ధాష్టమ స్థానంలో వక్రిస్తున్నప్పుడు అర్ధాష్టమ స్థానానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలలో కొంత తగ్గుదల ఉంటుంది. మరి దానికంటే ముందు స్థానం ఏంటి? తృతీయ స్థానం. తృతీయ స్థానం గోచార రీత్యా ధనుస్సు రాశి వారికి మంచి స్థానం గనక సంచార రీత్యా చాలా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రాశి మారట్లేదు, వక్రించినప్పటికీ మీనరాశిలోనే ఉంటున్నాడు. మనం ఫిజికల్గా ఆలోచించినట్టయితే రాశి మీనమే అవుతుంది గనక చతుర్థ స్థానంలోనే ఉంటాడు ధనుస్సు రాశి వారికి. కానీ అర్ధాష్టమ స్థానంలో వెనికికి నడుస్తూ ఉన్నాడు కనుక ఆ శని దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యంలో ఆ వక్రించినటువంటి సమయంలో ఉండడు. కనుక కొంత 3వ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు, కొన్ని 4వ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు క్లబ్ అయ్యి మనకు ఒక మోస్తరుగా 50% బ్యాడ్ ఎఫెక్ట్ జరుగుతూ ఇంకో 50% మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి 3వ స్థానము, 4వ స్థానము ఈ రెండింటిని కంబైన్ చేసి మనం చూడవలసి వస్తుంది. అయితే అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇంటి వాతావరణం పైన కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే భార్యా పిల్లలతో గ్యాప్ ఏర్పడుతుంది, తల్లిదండ్రులతో, పెద్దలతో, కుటుంబ పెద్దలతో, అన్నదమ్ములతో
మనస్పర్ధలు, వైషమ్యాలు ఇలాంటివి ఏర్పడి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి విభిన్నంగా వక్రీస్తున్నాడు గనక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలలో కొంత తగ్గుదల కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అనాలోచిత పెట్టుబడులకు ఆస్కారం ఉంటుంది ఇది అర్ధాష్టమంలో సంచరిస్తున్నప్పుడు. అయితే ఈ వక్రించినటువంటి సమయంలో మీరు కొంత ఆలోచిస్తారు. అంటే మీకు సహజంగా 3వ స్థానంలో సంచరించేటువంటి ఎఫెక్ట్ మీ పైన ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించే మనస్తత్వాన్ని పెంచుకుంటారు. తద్వారా అర్ధాష్టమ ఫలితం కొంత తగ్గుతుంది. నష్టము వాటిల్లడం కూడాను కొంత తగ్గుతుంది. ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఇక ప్రయాణాల మూలకంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ప్రయాణాలు మీకు ఈ సమయంలో కలిసి వస్తాయి. ఇక వాహనముల మూలకంగా ఖర్చులు మట్టుకు గోచరిస్తున్నాయి. అయితే ఈ వక్రించినటువంటి సమయంలో కొంత వాహనాల మూలకంగా కూడాను కొంత అలర్ట్గానే ఉండాలి. ఖర్చులు అయితే తప్పవు. ఈ సమయం లోపల మానసికంగా అర్ధాష్టమ స్థానం 4వ స్థానంలో ఉన్నటువంటి శని మూలకంగా అస్థిరత, భయము, ఆందోళన ఇవన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వక్రించినటువంటి సమయంలో ఈ దుష్ప్రభావం కొంత తగ్గుతుంది. అంటే మీకు పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది ఈ వక్రించినటువంటి సమయంలో శని మూలకంగా. దాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. ఇక చేసినటువంటి పనులను మీరు శ్రద్ధతో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వక్రం సమయం లోపల. కాబట్టి ఈ వక్రించినటువంటి సమయము ధనుస్సు రాశి వారికి శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావంలో కొంత తగ్గుదల ఉంటుంది. అదే సమయంలో గురువు మంచి స్థానంలో ఉన్నాడు. గురు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు లాభస్థానాన్ని చూస్తున్నాడు. అంటే మీకు పనులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ వక్రించిన సమయం లోపల. శని దుష్ప్రభావం తగ్గుతుంది. మరి దుష్ప్రభావం తగ్గినప్పుడు మనకు మిగతా గ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తే వాటి యొక్క ప్రభావం పెరుగుతుంది. అలా 7వ స్థానంలో గురు సంచారం మూలకంగా మీకు లాభము, కార్య సాఫల్యము ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా సుఖపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే లగ్జరీకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ సమయంలో. దగ్గరి వారితో, అన్నదమ్ములతో, బంధువులతో, ఆత్మీయులతో కలిసి మీరు ప్రయాణం కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరితో కూడాను సద్భావనతో ఉంటారు. మంచి సలహాలను తీసుకుంటారు. ఇలా దగ్గరి వాళ్ళు మీకు బాగా సహాయం చేసేటువంటి అవకాశాలు ఈ వక్రించినటువంటి సమయంలో ఉంటాయి. కనుక ఈ సమయము ధనుస్సు రాశి వారికి కొంత పాజిటివ్గా కనబడుతుంది. కాబట్టి ఈ వక్రించినటువంటి సమయము అంటే 13 జూలై నుండి 28 నవంబర్ ఈ సమయాన్ని మీరు కొంత జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. శని వక్రిస్తున్నటువంటి సమయంలో కలిగేటువంటి గోచార ఫలితాలను చూసినట్టయితే వాటికి కొన్ని పరిహారాలు చేసుకోవడము చాలా అవసరము. పరిహారాలు అనేటప్పటికీ మనకు 2 విధాలుగా శాస్త్రం చెప్తోంది. ఒకటి మనం చేసుకోవాలి. అంటే స్వయంగా శని ప్రభావము ఏ ఏ స్థానాలపై ఉంది, మనం ఎలాంటి రెక్టిఫికేషన్స్ మనం తీసుకోవాలి. ద్వాదశ స్థానంలో ఉన్నాడు, వృధా ఖర్చులు పెట్టిస్తాడు. జన్మస్థానంలో ఉన్నాడు, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఇస్తాడు. అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాడు. అష్టమ స్థానంలో ఉన్నాడు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు. ఇలాంటివి మనము గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు, దుష్ప్రభావాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా అధిగమించాలి అనేటువంటి విషయంపైన మనం మనసు నిలిపి ఖర్చులను తగ్గించుకోవడము, ప్రశాంతత కొరకు మనం ఏం చేయాలి, అనవసరమైనటువంటి ఆలోచనలను మనసులోకి రాకుండా చూసుకోవడము, ఆకస్మికమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి వెల్ ప్రిపేర్డ్గా మనము పనులు ప్రారంభించాలి. అంటే ప్రారంభించేటువంటి పనులలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి, మనం బ్లైండ్గా ఆ పనిని ప్రారంభించినప్పుడు. కనుక ఆ పని గురించి మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, కూలంకషంగా ఆలోచించాలి. ఇక
ముఖ్యంగా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థానము 1వ స్థానము. ఈ 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనము ఏం చేయాలనేటువంటి మార్గాన్ని మనము వెతుక్కోవాలి. ఇది మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు. రెండవది, ఇవి చేస్తూనే మనకు అందనటువంటివి కూడాను చాలా ఉంటాయి. మనిషి యొక్క ఆలోచనలకు, బుద్ధి జ్ఞానానికి అందనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉంటాయి ప్రపంచంలో. వాటి నుండి మనము విముక్తులు కావడానికి, రెక్టిఫై కావడానికి, వాటిని మనము ఒక సరైన మార్గంలో మనం చేసుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవాలి. అందులో భాగంగా శనైశ్వరుడికి ముఖ్యంగా మనం ఏం చేయాలి? ప్రథమతః దానాదులు, అంటే దానము. ఎలాంటి దానం ఇవ్వాలి? నల్లటి వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక ఇనుప ముక్క, నువ్వుల నూనె, ఇవి దానంగా ఇవ్వండి. ఇది సామాన్యంగా అందరూ కూడాను, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడాను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, దానం చేయండి. తర్వాత శనైశ్వరుడి విగ్రహం పైన నువ్వుల నూనె పోసి అభిషేకం చేయండి. ఇక మూడవది, ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా శని ముఖ్యంగా అధైర్యాన్ని క్రియేట్ చేస్తాడు మీ లోపల. అధైర్యానికి కారకుడు, భయాందోళనకు కారకుడు. ఎందుకయ్యానంటే మనకి ఖర్చులు నియంత్రణలో లేకుండా ఉంటాయి. శని బాగలేనప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, రావాల్సినటువంటి డబ్బు రాదు. తద్వారా ఏమవుతుంది? మనిషి లోపల భయము ఆవహిస్తుంది. కనుక ఈ భయాన్ని నివృత్తి చేయడానికై మీరు ఆంజనేయ స్వామిని వేడుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. కేవలము ఒక మూలమంత్రం, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు కార్యక్రమాలకు ప్రారంభము చేసుకోండి. ప్రయాణం ప్రారంభం చేసే సమయం లోపల కానివ్వండి, ఎక్కడికైనా కూడాను ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళే సమయం లోపల ఆ భగవంతుణ్ణి స్మరించి మీరు ప్రారంభించినట్టయితే ఈ శనైశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. అదేవిధంగా అపమృత్యు దోష నివృత్తి కొరకై శివారాధన చేయండి. ఆ పంచముఖ మహామృత్యుంజయుణ్ణి ప్రతినిత్యం కూడాను ఆరాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి. ఇవి చేసినట్టయితే మీకు శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు ఫైనల్గా భగవంతుడి యొక్క అనుగ్రహమే కావాలి. కాబట్టి భగవంతుణ్ణి మీరు కీర్తించండి, స్తోత్రం చేయండి, పారాయణం చేయండి, దర్శనం చేసుకోండి, గురువులను సందర్శించండి. ఇవి చేసినట్టయితే మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. భక్తి పెరిగినట్టయితే మనిషికి కష్టాలను, దుఃఖాలను, నష్టాలను అధిగమించేటువంటి ఒక స్థైర్యం ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీకు ఆ పరిహారం జరుగుతుంది. ఫలితాలు కూడాను మీకు అనుకూలంగా ఉంటాయి. శుభం.